మీరన్నా ఒకసారి ఆ గుడికి తీసుకెళ్ళండి. ఆ తల్లి దగ్గరికి పోయొస్తే ఈ పీడ కలలే రావు, పైగా కోరుకుంది జరుగుతుంది. సావిత్రి, ఆ సోదామె మాటలు నువ్వేం పట్టించుకో మాకు. ఆమె ఏమన్నా దేవత జరిగేది చెప్పడానికి? ఏదో సరదాగా 4 మాటలు చెప్తుంది కదా అనుకుంటే ఏదేదో వాగేసింది. ఏం కాదు సావిత్రి, నువ్వేడవకు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివలసత్సైకతే మౌక్తికానాం మాలాకృప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః క్రియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే. 9 సార్లు ప్రదక్షిణాలు చేశారు కాబట్టి అమ్మవారి సన్నిధిలో మీ పెళ్లి జరిగిపోయినట్లే. ఇక మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఆ తల్లికి దండం పెట్టుకుని బయలుదేరండి. శుభ్రైరభ్రైరతభ్రైర్పరివిరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ అరినళనగదా శంఖపాణిర్ముకుందః. ఇదే బాబు మా అంకమ్మ తల్లి దేవాలయం. అదిగో ఆ చెట్టుకి మన మనసులో మాట ముడుపు కట్టి ఈ అమ్మవారి గుడి చుట్టూ 9 ప్రదక్షిణాలు చేస్తే చాలు, మీ పెళ్ళైపోయినట్టే. అదే బాబు, పెళ్ళైనోళ్ళైనా కానోళ్ళైనా కోరుకుంది జరుగుతుంది అంటున్నాను. పది సత్యం, ముడుపు కడదాం. నేను దండం పెట్టుకుంటాను, నువ్వెళ్ళి కట్రా. అదేంటి, ఇద్దరం కడదాం పదా. నేనెందుకులే ఊర్మిళ. అదేంటి బాబు, తమరికి ఏ కోరిక లేదా ఏంటి? మా తల్లి మహిమగల తల్లి, ఏం కోరుకున్నా జరిగిపోతుంది. ముడుపు కట్టి మీరు తిరిగిరండి బాబు. సరే పద. అమ్మా, మనసులోని కోరిక ఇందులో రాసి ముడుపు కట్టండమ్మా. సత్య నా భర్త కావాలి, ఎవ్వరూ అడ్డుపడకుండా చూడమ్మా. సత్య, నువ్వు కూడా కట్టు. ఇక 9 ప్రదక్షిణలు చెయ్యాలి. పదండి బాబు. సావిత్రి ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి. అమ్మవారికి దండం పెట్టుకొని ప్రదక్షిణలు మొదలు పెట్టండమ్మా. 9 సార్లు కదా, సరిగ్గా లెక్క పెట్టు. అలాగేనమ్మా. సత్య, దండం పెట్టుకో.
9 ప్రదక్షిణలు పూర్తయితే ఊర్మిళమ్మ కోరిక తీరినట్టే. ఒకటి రెండు ఏంటమ్మా నాకు ఈ పరీక్ష? నాకిష్టం లేదు అన్నప్పుడు ఒకటి చేసి పంపించావు. ఇప్పుడు ఇష్టము అంటుంటే విడిపోతాము అంటున్నారు. ఊరు దాటేటప్పుడు నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాం. ఇదేనా నీ ఆశీర్వాదం? తిరోద్యోర్ముఖమపిధానో యస్య వాస్తేయమర్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః. 4 తెలియక నేనేదో అడిగితే విడదీసేస్తావా? తెలియక నేనేదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించమ్మా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. 7 నాకాయన కావాలి. ఆయన పట్ల నేను చేసిన తప్పులన్నీ నేను సరిదిద్దుకోవాలి. మా మధ్య ఉన్న ఈ దూరాన్ని తగ్గించి మా ఇద్దరిని ఒకటి చెయ్యమ్మా. మమ్మల్ని ఎవరు విడదీయకుండా చెయ్యమ్మా. యత్ర నార్యందు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాంతర ఫలాక్రియాః. 8 ఈ ఒక్క ప్రదక్షిణ పూర్తయితే అమ్మాయి గారి కోరిక తీరిపోతుంది. ఇక వాళ్ళని ఎవ్వరూ విడదీయలేరు. మేం కలిసి ఉండేలా చేస్తే ఈసారి తిరునాళ్ళకి నా భర్తతో పాటు వచ్చి నీ మొక్కు తీర్చుకుంటాను. నాకైనా దూరం కాకుండా చెయ్యమ్మా. ఊర్మిళ! అమ్మగారు ఏమైందమ్మా? అయ్యో అమ్మా, ఏం కాదు, భయపడకండమ్మా. డోంట్ వరీ ఊర్మిళ, కొద్దిలో ప్రమాదం తప్పింది. ఇంటికెళ్దాం పద. మరి ప్రదక్షిణలు? చేసిన ప్రదక్షిణలు చాలు, పద. అది కాదు సత్య, అమ్మవారికి కోపం వస్తుందేమో. ఆమె దయ ఉంది కాబట్టే ప్రాణాలతో బయటపడ్డావు. అంతకన్నా అదృష్టం అవసరం లేదు కదా, పద. అది కాదు సత్య. ఊర్మిళ, నువ్వింకేం మాట్లాడుకో, పద. సత్య, పద ముందు. సత్య. తమరేసిన చేపలు చూడండమ్మా, ఎంత బాగా ఆడుకుంటున్నాయో.
సత్యకు నాకు మధ్య నువ్వెందుకే? ఏంటమ్మా అంత కోపం? జీవితంలో కోరుకుంది దక్కలేదా? గుడిలో మొక్కు తీరలేదా? ఓ, గుళ్ళో చివరాకరణ మొక్కు చెడిపోయిందనా? అమ్మవారి దగ్గర అలాంటి అపశకునం జరిగిందంటే ఇంక తమరి కోరిక తీరనట్లే. కోప్పడకండమ్మా. కోరుకున్నవాడితో పెళ్లి జరగలేదు, దానికే బాధపడితే ఎలాగమ్మా? ఎట్టాగూ మనిషి నీతోనే ఉన్నాడు. పెళ్లి జరక్కపోయినా శోభనం జరిగిందనుకో, చచ్చినట్టు నీ మొగుడవుతాడు. ఆ విషయం నాకు తెలియక కాదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ మనిషి లొంగితే కదా. ఇలాంటి వాళ్ల కోసమే పెద్దవాళ్ళు మనకు కొన్ని మూలికలు ఇచ్చారు. మన్మథ మల్లేడని ఓ మూలికుందమ్మా. దాన్నంత సాది పాలల్లో కలిపి తాగించావనుకో, మేనకం చూసి విశ్వామిత్రుడు తపస్సు మానేసినట్టు ఆ బాబు నువ్వు వద్దన్నా నీ చెయ్యి పట్టుకుంటాడు. నిజంగానా? వాడి చూడండమ్మా, మీకే అర్థం అవుతుంది. మరి ఆ మూలిక ఎక్కడ దొరుకుతుంది? ఇంత చెప్పిన దాన్ని నేను తీసుకురానంటమ్మా. అమ్మా, ఇదిగో. సత్య, నిన్ను దక్కించుకునే అస్త్రం దొరికింది. నేరుగా నీ దాన్ని కావాలనుకున్నాను, ఆ అవకాశం ఇవ్వలేదు. అందుకే ఇలా అడ్డదారిలో రావాల్సొస్తుంది. అయినా పర్వాలేదు, ఈరోజు మన ఫస్ట్ నైట్. పాలు తీసుకో సత్య. పాలా? వద్దు ఊర్మిళ. వద్దా? అదేంటి? పాలు తాగటం నాకు అంతగా ఇష్టం ఉండదు. భలే వాడివే. పాలు తాగటానికేంటి? తాగు సత్య, తాగు. వద్దంటున్నాను కదా. హలో, ఈ పాలు మనకి సిటీలో దొరికినట్టు ప్యాకెట్ పాలు కాదు. సాయంత్రం పిండి తెచ్చిన పాలు. తాగితే మంచి బలం. తాగు. ఏ పాలైనా పాలు పాలే కదా. అయినా తాగాలనిపిస్తే నేను తాగనా? పో సత్య, నా కోసం ఇంత చేస్తున్నావు కదా అని ప్రేమగా పాలు తెస్తే తాగవా? ఇప్పుడేంటి? పాలు తాగాలి, అంతే కదా? సరే, ఇవ్వు. హ్యాపీనా?
ఏంటి సత్య, నిద్ర పట్టడం లేదా? ఆ? ఏంటి సత్య అదోలా ఉన్నా? మాట్లాడవేంటి సత్య? మనసుని మరీ అంత కంట్రోల్ చేసుకోకూడదు సత్య. అది నీ ఇబ్బందేంటో చెప్పకుండా ఇబ్బంది పడుతున్నావు కదా, దాని గురించి. సోది చెప్తూ ఉంటారు కదా, అవన్నీ నిజమవుతాయా? నిజమవుతాయా అంటే చాలా వరకు నిజమవుతాయి.